హలో, ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నారా? ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ డెసిషన్ మార్చుకుంటారు, అట్లీస్ట్ ఆలోచిస్తారు. అసలు ఇండియన్స్ ఎల్ఐసి పాలసీ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా మీకు? ప్రజలకి ఫస్ట్ డబ్బులు ఉన్నాయంటే వెళ్ళి బ్యాంకులో వేస్తారు. సో కొంచెం డబ్బులు అక్యుములేట్ అయ్యాయంటే సెకండ్ గోల్డ్ కొంటారు. సో బాగా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నోళ్ళు మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా చేయాలనుకునే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఎల్ఐసి. ఎల్ఐసికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే ఎల్ఐసికి ఆల్మోస్ట్ 20-30 lakh ఏజెంట్స్ ఉన్నారు. సో మీ ఊర్లోనే మీ పక్కనే ఒక ఏజెంట్ ఉంటారు. మీకు యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంది ఎల్ఐసి పాలసీలో. అండ్ దానికి 60+ years ఆఫ్ ఎక్సలెంట్ రికార్డ్ ఉంది ఎల్ఐసి కంపెనీకి. సో ద పాయింట్ హియర్ ఈజ్ ఎల్ఐసి పాలసీ అనేది ఇట్ హెస్ బికమ్ ఎ కస్టమరీ. మనకి ఒక సాంప్రదాయం అయిపోయింది ఎల్ఐసి పాలసీ జనరేషన్స్ నుంచి. మనకి ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి, మన ఫాదర్ ఇమీడియట్గా చెప్తారు, సో ఇమీడియట్గా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోరా, మన మావయ్య ఉన్నారు, ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోరా అని మన ఫాదరే సజెస్ట్ చేస్తారు. అలాగే జనరేషన్స్ నుంచి అదొక సాంప్రదాయంగా మారిపోయింది ఎల్ఐసి పాలసీ అనేది. నెక్స్ట్ మీ రిలేటివ్స్లోనే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటారు. సో మిమ్మల్ని అతను మొహమాట పెట్టేస్తాడు, ఒక ఎల్ఐసి పాలసీ తీసుకో, ఇది ఎంత మంచి జరుగుతుంది, నీకేమైనా జరిగితే పిల్లలకి ఎంత వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మోస్ట్లీ జనాలకి ఎల్ఐసి పాలసీ గురించి అర్థం కాకపోయినా తన బాగా రిలేటివ్ అవ్వడం వల్ల, తను కంపేర్ చేయడం వల్ల ఎల్ఐసి పాలసీని తీసుకుంటున్నారు. ఇది ఒక రీజన్ ఎల్ఐసి పాలసీ తీసుకోవడానికి. నెక్స్ట్ ఎల్ఐసి కంపెనీకి మంచి సెల్లింగ్ స్ట్రాటజీ ఉంది. మీ దగ్గరికి ఎల్ఐసి ఏజెంట్ వచ్చినప్పుడు అతను చెప్తాడు 15 సంవత్సరాల్లో డబుల్ అయిపోద్ది, 20 yearsలో 3 times అయిపోద్ది, నెక్స్ట్ 4 times అయిపోద్ది. ఇన్ని రకాలుగా మిమ్మల్ని భ్రమ పెట్టే పని చేస్తారు. కానీ మీకు యాక్చువల్గా రిటర్న్స్ ఎంత వస్తున్నాయని అడిగితే అతను చెప్పడం. మీకు యాక్చువల్ వచ్చే రిటర్న్ 3.5 నుంచి 5% మ్యాక్సిమం వచ్చే రిటర్న్స్ ఎల్ఐసిలో. కానీ మీకు అది చెప్పరు. వాళ్ళు ఎప్పుడు డబుల్ అయిపోద్ది, త్రిబుల్ అయిపోద్ది, మీకు ఏమైనా జరిగితే అంత వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుంది అని చెప్తారు. అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అది. నెక్స్ట్ ఎల్ఐసి పాలసీ తీసుకునే ప్రతి ఒక్కడు అది చాలా స్మార్ట్, నేను మంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారని ఫీల్ అవుతారు. ఎలా అంటే ఎల్ఐసి ఏజెంట్ వచ్చి చెప్తారు, 1 yearలో ఓకే మీరు 12 ప్రీమియమ్స్ పే చేయాలి కదా, ఒక 2-3 ప్రీమియమ్స్ నేను పే చేసేస్తాను, మీకు ఆ ఇయర్లో ఒక 3 ప్రీమియమ్స్ తగ్గుతున్నాయి అని చెప్తారనమాట. ఓహో, నాకు ఓకే ప్రీమియమ్స్ మిగులుతున్నాయి, నాకు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఉందని ఆలోచిస్తారు కట్టేవాళ్ళు. అండ్ ఎల్ఐసి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ కొత్త ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఎల్ఐసి పాలసీ తీసుకోవాలనుకునే వాళ్ళు, ఓహో నా పక్కన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు, సో ఈ ఇయర్ రిలీజ్ అయిన పాలసీ ఏదో, ఓహో దానికన్నా మంచి పాలసీ ఇది, ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి, సో నేను స్మార్ట్, సో లాస్ట్ ఇయర్ కన్నా నేను స్మార్ట్ అని ఈ విధంగా ఆలోచిస్తాడు. నెక్స్ట్ పాయింట్, యూజువల్గా ఆలోచించేది తను పెట్టిన మనీ కన్ఫామ్గా బ్యాక్ వస్తుంది అనే ఒక గ్యారంటీ ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తుంది. యూజువల్గా ఇది గవర్నమెంట్కి లింక్ అయి ఉండడం వల్ల ఆ గ్యారంటీని కొంతమంది ఫీల్ అయ్యి యూజువల్గా ఎల్ఐసి పాలసీ తీసుకోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. ఎల్ఐసి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లైఫ్లో ఉన్న ఒడిదుడుకులకి తోడుగా ఉంటానంటూ ప్రామిస్ చేసి మనకి ఇన్సూరెన్స్ కల్పిస్తూ మనం పెట్టిన డబ్బులకి కొంత ఇంట్రెస్ట్తో కలిపి మనకి రిటర్న్ చేస్తున్న కంపెనీయే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. ఇట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్గా ఎండోమెంట్ ప్లాన్స్ అని, మనీ బ్యాక్ ప్లాన్స్ అని, హోల్ లైఫ్ ప్లాన్స్ అని రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల నేమ్స్ ఉన్నా కూడా వీటిలో బేసిక్గా ఉండేది మెయిన్గా 2 parts ఉంటాయి. ఏదైనా ఎల్ఐసి ప్రీమియం మీరు కడుతున్నారు అంటే దాంట్లో బేసిక్గా 2 parts ఉంటాయి. ఫస్ట్ ఈజ్ టర్మ్ పాలసీ, సెకండ్ ఈజ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్. టర్మ్ పాలసీ అంటే ఏంటంటే మీకు ఏదైనా లైఫ్ రిస్క్ జరిగితే మీకు ఇంత సమ్ ఇస్తాము అని అష్యూరెన్స్ ఇస్తారనమాట, అది టర్మ్ పాలసీ. సెకండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మీకు ఏమీ జరగలేదనుకోండి, అప్పుడు మీరు కట్టిన డబ్బులని మీకు రిటర్న్ చేస్తారు, అది ఇన్వెస్ట్మెంట్. మీరు కట్టే ప్రతి మంత్లీ ప్రీమియంలో ఈ 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకటి టర్మ్ పాలసీ, మీ లైఫ్ కవర్, ప్లస్ మీరు కట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక 2 types ఆఫ్ ప్లాన్స్ని ఇంక్లూడ్ చేశాను. ఒకటి ఎండోమెంట్ ప్లాను, ఒకటి మనీ బ్యాక్ ప్లాను. సపోజ్ మీకు 25 years ఆఫ్ పాలసీ టర్మ్ కావాలనుకోండి, దాంట్లో మీకు ఎండోమెంట్ అంటే ఏం లేదు, మీకు లైఫ్ కవర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఎండోమెంట్ అంటారు. కానీ ఇదేంటంటే మీకు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఒకేసారి ఇస్తారు మనీ. ఈ మనీ బ్యాక్ పాలసీ అంటే ఏంటంటే 25 years టర్మ్ తీసుకుంటే ఒక 20 years మీరు పే చేయాలి, నెక్స్ట్ 5 yearsలో మీకు కొంత అమౌంట్స్ రిటర్న్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఈ రెండింటిని నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇంక్లూడ్ చేశాను. సో ఎండోమెంట్ ప్లాన్లో మంత్లీ ప్రీమియం వచ్చి 7,620 వచ్చింది.
మీకు 20 ల్యాక్స్ సమ్మేషన్, మీకు లైఫ్ కవర్ 20 ల్యాక్స్ వస్తుంది. దానికి మంత్లీ వచ్చి 7,620 రూపీస్ పడుతుంది. అదే మనీ బ్యాక్ ప్లాన్లో 10,180 పడుతుంది. ఎందుకంటే ఇది 20 ఇయర్స్ మీరు పే చేస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీకు సమ్ అష్యూరెన్స్ వచ్చి రెండింటిలో 20 ల్యాక్స్ పెట్టాను. సో పాలసీ టర్మ్ 25 ఇయర్స్. సో మీకు ఏమీ జరగలేదనుకోండి, లైఫ్ రిస్క్ ఏం లేదనుకోండి, అప్పుడు మీకు వచ్చే మెచ్యూరిటీ 4% ఇంట్రెస్ట్ యూజువల్గా చెప్పారు కదా 4 to 5 వాళ్ళు ఇస్తారండి. సో 4% అయితే 22 ల్యాక్స్ వస్తుంది. అంటే 22 ల్యాక్స్ ప్లస్ 20 ల్యాక్స్ కలిపి 42 ల్యాక్స్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ 25 ఇయర్స్ వస్తుంది. ఈ మనీ బ్యాక్ పాలసీలో కూడా అక్కడ మీకు మెచ్యూరిటీ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో మెచ్యూరిటీ అట్ 8% అన్నారు, అది మ్యాక్సిమం అనమాట మీకు వచ్చేది. అది యూజువల్గా 8%, అది చాలా రేర్ కేసు, ఆల్మోస్ట్ 100% రాదనే చెప్పుకోవాలి. యూజువల్గా మీకు 4 to 5% మాత్రమే రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు 20 ల్యాక్స్కి మంత్లీ ప్రీమియం ఎంత అవుతుందో ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్ఐసి పాలసీ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి ఎల్ఐసి పాలసీలో అని ఇప్పుడు నేను 1 by 1 చెప్తాను. ఫస్ట్లీ మీరు కట్టే మంత్లీ ప్రీమియము అది ఓన్లీ మీకే వెళ్ళట్లేదు. అది మీరు కట్టే టర్మ్ పాలసీ అంటే లైఫ్ కవర్ ప్లస్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ ఏజెంట్ కమిషన్స్. సో మీరు కడుతున్న మంత్లీ ప్రీమియమో చూడండి ఎన్ని విధాలుగా వెళ్తుందో. సో సెకండ్, యూ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద ఎల్ఐసి పాలసీ. థింక్ మీరు మ్యారేజ్ చేసుకుంటే నచ్చకపోతే మ్యారేజ్ నుంచైనా బయటకు వచ్చేయగలరేమో, కానీ ఎల్ఐసి పాలసీ కనుక మీరు కడుతూ వెళ్ళారంటే మధ్యలో ఎప్పుడన్నా ఒక 10 years తర్వాత బయటికి రావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు అంటారు మీరు కట్టిన దాంట్లో 33% ఇస్తాం, 60% ఇస్తాం అంటారు. సో మీరు బయటికి రాలేరు, లోపల ఉండలేరు. మీకు తెలుసా, ఫస్ట్ ఇయర్ ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 out of 3 అంటే ముగ్గురులో సెకండ్ ఇయర్ పాలసీ కట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మొహమాటం కొద్దు, మీకు చెప్పాను కదా రీజన్స్ ఎందుకు ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నారు. ఆ విధంగా తీసుకుంటున్నారు, బట్ పాలసీని కట్టలేకపోతున్నారు. కట్టిన వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. నెక్స్ట్ వచ్చి నో అకౌంటబిలిటీ ఆన్ రిటర్న్స్. మీ దగ్గర ఎవరైతే ఎల్ఐసి పాలసీ కట్టించారో ఓ 20 years తర్వాత మీకు అతను కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అండ్ మీకు రిటర్న్స్ గ్యారంటీగా మీకు ఏదో సమ్ అష్యూరెన్స్ ఉంటుంది, ఒక 20 lakhs చేస్తే 20 lakhs పక్కా వస్తాయి, కానీ దాని మీద బోనస్ అంటారు, రకరకాలుగా చెప్తారు. అవి ఎంత గ్యారంటీడ్గా ఎంత వస్తుంది అని ఎవరికన్నా, మీ ఎల్ఐసి పాలసీ తీసుకుని ఎవరికన్నా తెలుసా అసలు? ఎల్ఐసి కంపెనీ కూడా వాళ్ళ రిటర్న్స్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న మనీని గవర్నమెంట్ బాండ్స్ ప్లస్ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్ ఒకవేళ బ్యాడ్గా ఉందనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళ రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో మీకు రావాల్సిన రిటర్న్స్ కూడా ఆబ్వియస్లీ చాలా తక్కువగా ఉంటాయి. సో ఎల్ఐసి ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్, అక్కడ కూడా గ్యారంటీ లేదు. నెక్స్ట్, దే నెవర్ టాక్ ఆఫ్ రిటర్న్స్. ఇంత పర్సంటేజ్ మీకు మేము ఇస్తాం. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% పక్కా ఇస్తామని చెప్తారు, పీపీఎఫ్ చేస్తే 7.1 పక్కా ఇస్తామని చెప్తారు. అలాగే ఎల్ఐసి మాత్రం ఎప్పుడు అలా ఓ పర్సెంటేజ్ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ కంపెనీకి చాలామందికి జాబ్స్ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి. సో వాళ్ళకి కంపెనీ రన్ చేయడానికి కూడా మీరు డబ్బుల నుంచి వాళ్ళు రన్ చేయాలి. సో మీ డబ్బుల్లో చాలా అక్కడ అయిపోతుంది. సో వాళ్ళు గ్యారంటీగా ఇంత ఇస్తామని ఖచ్చితంగా చెప్పలేరు. అండ్ 1 of 2 crore ఇండియన్స్ ఎవ్రీ ఇయర్ ఈ పాలసీస్ తీసుకుంటున్నారు. మీరు మిమ్మల్ని స్మార్ట్గా ఫీల్ అయిపోయి ఓహో నేను స్మార్ట్ వైజ్ డెసిషన్ తీసుకున్నాను మాత్రం ఫీల్ అవ్వద్దు. ఆల్మోస్ట్ చాలా క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతున్నారు. అండ్ 1 out of 3 people సెకండ్ ఇయర్కి బయటకు వచ్చేస్తున్నారు. అండ్ చాలామంది పాలసీల గురించి తెలుసుకొని ఆఫ్టర్ 10 years ఇది వేస్ట్ అని తెలుసుకొని బట్ బయటికి రాలేక దాంట్లో ఉండిపోతున్నారు. అసలు ఈ బయటికి రాలేక చాలామంది ఉండిపోతున్నారు. ఇలాగ చాలామంది కట్టలేక వెనదిరిగిపోతున్నారు. కొంతమంది తప్పక బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ దగ్గర లోన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఎల్ఐసి కంపెనీకి మాత్రం విపరీతమైన లాభాలు వస్తున్నాయి, కానీ ఎల్ఐసి పాలసీ తీసుకున్న పాలసీ హోల్డర్కి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను నష్టమే జరుగుతుంది. సో నేను ఎల్ఐసి గురించి మీకు చెప్పాను కదా, ఎల్ఐసి అంటే ఏంటి, దాంట్లో డ్రాబ్యాక్స్ ఇన్ని ఉన్నాయని. సో ఇప్పుడు అట్లీస్ట్ అందరికీ అనిపిస్తూ ఉంటుంది అమ్మ నిజంగానే ఎల్ఐసిలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నిజంగా మనం చేస్తుంది నిజంగా కరెక్ట్ కాదేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అనిపించిన వాళ్ళు అడుగుతారు, సో ఎల్ఐసి వద్దు బ్రదర్, మరి ఏంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి దానికి అని అడిగారు అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ఏంటి ఆల్టర్నేటివ్స్ అని. మీకు ఇందాక చెప్పాను ఎల్ఐసి పాలసీలో ఉండే 2 ఏంటి, టర్మ్ పాలసీ లైఫ్ కవర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు టర్మ్ ఎందుకు మీరు ఆ రెండింటిని కలిపి ఎల్ఐసి పాలసీలో తీసుకోవాలి, మీరు ఎందుకు దాన్ని సపరేట్ చేయలేరు? ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు ఒక ఫోన్లో వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేశారో, వాట్సాప్ మెసేజ్ ఎలా పంపిస్తున్నారో, అలాగే ఇవన్నీ కూడా మీ ఫింగర్ టిప్స్లో చేయగలిగినవే. సో ఇప్పుడు ఈ రెండింటిని విడదీద్దాం, టర్మ్ పాలసీని అండ్ ఇన్వెస్ట్మెంట్ని. సో ఫస్ట్ టర్మ్ పాలసీ గురించి తీసుకుందాం. ఇందాక మనం 20 లక్షల సమ్ అష్యూర్డ్కి మనం 7,000 చిల్లర ఎంతో మంత్లీ మనం ఇన్వెస్ట్ చేసాం దేంట్లో, ఎల్ఐసి పాలసీలో. సో ఇప్పుడు అసలు ఈ టర్మ్ పాలసీ అంటే ఏంటో తెలుసుకొని వాటిలో ఉన్నవి చూద్దాం. సో టర్మ్ పాలసీ అనేవి చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ చూసినట్టయితే పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది. సపోజ్ 25 lakhs మీకు లైఫ్ కవర్ కావాలనుకుంటే మీరు ఇయర్లీ పే చేయాల్సిన ప్రీమియం చూడండి, 4,000
6,000, 3,000, ఓకే అరౌండ్ 4,000 వేసుకోండి, రౌండ్ ఫిగర్ 4,000 పర్ ఇయర్ మీరు పే చేస్తే మీకు 25 lakhs ఆఫ్ రిస్క్ కవర్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి రైట్ సైడ్ ఇమేజ్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. మీరు మ్యూచువల్ ఫండ్స్ 10 years డేటా తీసుకుంటే వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇచ్చారు చూడండి యాన్యువల్గా. సో 19 నుంచి 12 వరకు యూజువల్గా మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. సో మీరు ఎల్ఐసి పాలసీలో ఉన్న రెండింటిని సపరేట్ చేసి మీరు చేస్తే ఇక్కడ టర్మ్ పాలసీ సపరేట్గా తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ మీరు సపరేట్గా చేసుకోవచ్చు. సపోజ్ 7,000 ఉన్నాయనుకోండి, 7,000లో టర్మ్ పాలసీని సపరేట్, ఇన్వెస్ట్మెంట్ని సపరేట్ చేసుకోండి. మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో మీకు నెక్స్ట్ చెప్పబోతున్నాను చూడండి. ఈ ఒక్క స్లైడ్తో మీకు ఎల్ఐసి నుంచి ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది. ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ హియర్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎల్ఐసి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఈ మూడింటికి కంపారిజన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ లైన్ మీరు చూసినట్టయితే టర్మ్ పాలసీ. సో ఎల్ఐసిలో మన యొక్క మంత్లీ ప్రీమియంలోనే టర్మ్ పాలసీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి నేను అక్కడ 0 పెట్టాను. సో పీపీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ తీసుకుంటే మీరు టర్మ్ పాలసీ సపరేట్గా తీసుకోవాలి కాబట్టి అక్కడ పర్ ఇయర్ 3,500 పర్ ఇయర్. సో మీరు 25 yearsకి ఎంత అవుతుందో అది ఎంత కింద మనం దాన్ని డిడక్ట్ చేద్దాం. సో పర్ ఇయర్ 3,500 ఇక్కడ పీపీఎఫ్కి మ్యూచువల్ ఫండ్కి నేను యాడ్ చేశాను. సో మంత్లీ ప్రీమియం మీరు 7,620 రూపాయలు మీ దగ్గర ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మీరు ఎల్ఐసి కడుతున్నారు అదే అమౌంట్, మీరు దాన్ని పీపీఎఫ్కి కన్వర్ట్ చేశారు, పీపీఎఫ్లో చేయాలనుకున్నారు, అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్లో చేయాలనుకున్నారు. సో మంత్లీ మీరు ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. దేంట్లో చేస్తే ఎంతెంత మనకి డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఎల్ఐసిలో ఇంట్రెస్ట్ మనం మ్యాక్సిమం చెప్పుకున్నాం కదా 4 to 6%, నేను యావరేజ్ 5 తీసుకున్నాను. సో 5% పెట్టాను. పీపీఎఫ్లో 7.1% ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఇంట్రెస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్లో నేను యావరేజ్ 12 తీసుకున్నాను. మనకి అక్కడ యాక్చువల్గా 19 నుంచి 12 వరకు ఉన్నాయి. సో యావరేజ్ నేను 12 తీసుకున్నాను. సో రిటర్న్స్ 25 years తర్వాత మీరు పర్ మంత్ 7,620 రూపీస్ కడితే మీకు వచ్చిన రిటర్న్స్ ఇవి, మీకు వచ్చిన వడ్డీ 22 lakhs. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెడితే మీకు వచ్చిన వడ్డీ ఇది మీ అసలు కాదు, మీరు కట్టింది కాకుండా వడ్డీ మాత్రమే 38 lakhs వచ్చింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మీరు కట్టింది కాకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ మీ గ్రోత్ 1,07 lakhs వచ్చింది. సో ఇక నెక్స్ట్ దాంట్లో చూస్తే మీ ప్రీమియం మీరు కట్టింది ప్లస్ మెచ్యూరిటీ 25 years తర్వాత మీకు వచ్చిన ఇంట్రెస్ట్ కలిపితే ఎల్ఐసిలో 42 lakhs, పీపీఎఫ్లో 58 lakhs, మ్యూచువల్ ఫండ్స్లో 1,27 lakhs. సో చూశారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఫైనల్గా ఏం చూద్దామంటే మనకు వచ్చిన రిటర్న్స్ దాంట్లో నుంచి టర్మ్ పాలసీకి ఎంత కట్టామో తీసేయాలి. సో ఎల్ఐసిలో మనం ఏం టర్మ్ పాలసీ కట్టలేదు కాబట్టి వచ్చిన మ్యాక్సిమం రిటర్న్స్ 42 lakhs ఇక్కడ వేసేసాను నేను. పీపీఎఫ్లో మనకి టర్మ్ పాలసీని మనం సపరేట్గా తీసుకున్నాం కాబట్టి 3,500 రూపీస్ పర్ ఇయర్ ఇంటూ 25 years వేసి నేను ఆ అమౌంట్ని మనకి వచ్చిన ఫైనల్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేశాను. అప్పుడు మనకు ఫైనల్గా మిగిలింది 57,12,500 రూపీస్ మనకు మిగిలింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అదే అమౌంట్. సో దాంట్లో కూడా టర్మ్ పాలసీ తీసేయాలి కదా, తీసేయంగా మిగిలింది 1,26,12,500 రూపీస్. మీరు ఈ డిఫరెన్స్ చూసినట్టయితే ఇట్స్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్. మీరు అసలు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎల్ఐసి పాలసీ మనకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది. సో ఎవ్రీవన్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అసలు ఎల్ఐసి ఏంటి, దాంట్లో అసలు ఏంటి, ఆ పాలసీ కడుతున్న దాంట్లో మీకు ఏమేమి కవర్ అవుతున్నాయి, అసలు మీకు గ్యారంటీ రిటర్న్స్ ఉన్నాయా, అసలు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, అసలు ఎల్ఐసికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, మీరు ఎలా చేయొచ్చు, అవన్నీ మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేంట్లో ఎంత వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, మీరు దాంట్లో కూడా చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఐడియా ఉంటే మార్కెట్ గురించి దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో రకరకాలుగా మీకు ఎల్ఐసి పాలసీ గురించి క్లియర్ ఐడియా ఇచ్చాను. సో ఫైనల్ మై వర్డిక్ట్ ఏంటంటే నిజంగా ఎల్ఐసి పాలసీ కనుక మంచి రిటర్న్స్ ఇచ్చి ఉంటే ఎంతమంది కట్టుంటారు ఎల్ఐసి పాలసీలు, ఎవ్రీ వారి కట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి. నిజంగా ఉన్నారా? ఇండియా డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి ఎల్ఐసి పాలసీస్ నిజంగా మంచి రిటర్న్స్ ఇచ్చుంటే. నిజంగా ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిందా? ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఫింగర్ టిప్స్ అండి. మీరు చెప్తున్నా కదా, మీరు ఎలా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో ఎవ్రీథింగ్ మీరు అలాగా చేసుకోవచ్చు. సో వరల్డ్ ఈజ్ అ గ్లోబల్ విలేజ్. మీరు ఎవ్రీథింగ్ మీకు యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేశారంటే ఎవ్రీథింగ్ మీకు దాని గురించి ప్రతి డీటెయిల్స్ మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఇంకా స్టిల్ ఎల్ఐసి పాలసీ ఏదో మంచి రిటర్న్స్ వస్తున్నాయి నిజంగా దాని గురించి తెలుసుకోకుండా బ్లైండ్గా చేయడం అనేది నిజంగా రాంగ్. సో మీరు అట్లీస్ట్ ఆలోచించి మీరు ఏం చేయగలరో చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ రకరకాల పీపీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రకరకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పాను కదా మీకు, వీటన్నిటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకు వీడియో ద్వారా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను చెప్పిన చాలా విషయాలు తెలియక చాలామంది ఎల్ఐసి పాలసీలు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఎల్ఐసి పాలసీ తీసుకునే ముందు ఈ వీడియో చూడమని చెప్పండి. సో దాని గురించి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.